హాయ్ గాయ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ సంక్రాంతి ఎలా చేసుకున్నారు? నేనైతే సారీ అయితే వేర్ చేశాను. సారీకి మ్యాచింగ్ అయిన జ్యువెలరీ అయితే పెట్టాను. యూనిక్గా ఉంది కదా జ్యువెలరీ మాత్రం. దేవుడికైతే పూజ చేస్తారు మమ్మీ. ఇంకా మా పెద్దవాళ్ళందరికీ మూలకైతే ఇంకా భోజనాలన్నీ అయితే రెడీ చేశాము. అండ్ మెయిన్ సంక్రాంతి అనేది ఏంటి అంటే, మనకి చనిపోయిన మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళకైనా సరే ఇలాగ సంక్రాంతి లేదా కనుమ అని 2 పండుగలు ఉంటాయి కదా. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పండుగ చేసుకుంటారు. సో మాదైతే సంక్రాంతి ఇలాగ మా నాన్నమ్మకి, మా తాతయ్యకి, ఇంకో తాతయ్యకి, చిన్నానికి అయితే ఇలాగ భోజనం అయితే ఏర్పాటు చేసేసాము. చేసింది ఏమీ లేదు, మొత్తం మమ్మీ చేసేసుకున్నారు. లాస్ట్లో ఏదో చిన్న సాయం అయితే చేసేసాను, కానీ మనమే చేసినంత బిల్డప్ అయితే ఇచ్చేసాం. అండ్ ధూపం అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి ఇలాంటి పండుగ టైంలో మాత్రం. ఇంకా హారతి అయితే ఇచ్చేసాను. బిఫోర్ 12 లోపే మా పూజ అంతా అయిపోయింది. మా మమ్మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే త్వరగా పెళ్ళి అవ్వాలని దీవించేశారు. మా డాడీ ఎప్పుడు కనబడరు, వెళ్ళిపోతారు. పూజలు అంటే చాలు మా నాన్న మాయమైపోతూ ఉంటారు. ఇంకా ప్రసాదం అయితే పూజ అయ్యాక తినేసాను. చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం తిన్న ప్రసాదం. ఇంకా మా జున్ను బాబు అయితే మా మమ్మీతో తెగ ఆడిసుకుంటే, మా గుడ్డు కూడా నేను వస్తా అని తెగ రెచ్చిపోయాడు. నా అవుట్ఫిట్ అంతా ఒకసారి అయితే చూపించేస్తున్నాను. నాకు ఈ మధ్య సారీస్ అంటే తెగ నచ్చేస్తున్నాయి. ఇలా సింగిల్ స్టెప్ వేస్తే ఇంకా నాకు క్యూట్గా అనిపిస్తుంది. ఇంకా మా మమ్మీకి చెప్తున్నాను, మమ్మీ ఇలా స్టిల్స్ ఇద్దాం అంటే, నేనే నాటీ అంటే మా మమ్మీ నాకన్నా నాటీ ఇలాంటి స్టిల్స్ ఇవ్వడానికి కొంచెం క్రేజీగా కూడా చేస్తూ ఉంటారు. ఇంకా ఫొటోస్ అన్ని తీసుకొని వచ్చాక మా తమ్ముడు నన్ను చాలా మిస్ అయిపోయినట్టున్నాడు. ఎక్కడికి వెళ్ళావు అని అడిగేస్తున్నారు. ఇంకా మా నాన్నమ్మలందరికీ భోజనం పెట్టాం కదా, దీపం అయితే కొండెక్కిపోయింది. ఇంకా దేవుడి మూల కూర్చొని అయితే భోజనం చేసేస్తున్నాను. చనిపోయిన వాళ్ళు దేవుడితో సమానం కదా, వాళ్ళు తినేసి వదిలేసిన భోజనం చాలా టేస్ట్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇది ఎవరైనా ఇంట్లో ఇలా ఉంటే కంపల్సరీ ఒక్క ముద్దైనా సరే మిస్ అవ్వకుండా తింటూ ఉండండి. ఇక మీరు అందరూ సంక్రాంతి ఎలా చేసుకున్నారు? ఇంతే ఈరోజు మినీ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.